చేనేత రంగం యొక్క విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో కార్మికులు వాళ్ళని సత్కరించుకుని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి చేకూర్చాలి, తెలియపరచాలి. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఏదైతే చేనేతల ద్వారా తయారైన బట్టలు ఉన్నాయో అవి కూడా కొనాలనే ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక సాయి గారు చెప్పినట్టుగా మీ పిల్లల శిక్షణ నిమిత్తం 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంతేకాకుండా ముద్రా లోన్ల ద్వారా 20% మార్జిన్ మనీ మీరు పెట్టుకున్నట్టయితే 20 లక్షల దాకా లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీ ముందుంచాలి, మీరందరూ అభివృద్ధి చెందాలి. ఇది భారతదేశ సంస్కృతిలో చేనేత రంగం కూడా ఒక భాగం కింద ఉండాలని మీరు ఎప్పటి నుంచో దేశంలో మీరు వృత్తి చేసుకుంటున్నా కూడా దేశానికి సేవ చేస్తారుగా లెక్కగానే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి ఈవేళ జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం మనందరం గర్వకారణం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవడం మా పౌరజన సంస్కృతం కింద భావిస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి తెలుగుదేశం పార్టీ